అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు పి భానుమతి భరణి చిత్ర బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మహోన్నత భారతీయ తెలుగు భాషా చిత్రం బాటసారి. ఈ చిత్రంలో భానుమతి మృదు మధురంగా ఆలపించినటువంటి సూపర్ హిట్ సాంగ్ లోకమెరుగని బాల అనే పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ పాట రాసిన వారు సీనియర్ సముద్రాల. రచయితల్లో ముందుగా చెప్పుకోవాలంటే సముద్రాల వారి గురించే చెప్పుకోవాలి. ఆ రోజుల్లో ఆయన సినిమా కథ పాటలు కూడా తానే నిర్వహించేవారు. ఆయన పాటలన్నీ కూడా సూపర్ హిట్గా ఉండేవి అన్నమాట. ఈ పాటకు స్వీయ గానం, స్క్రీన్ మీద హావభావాలు పలికించినటువంటి సంగీత సరస్వతి పద్మశ్రీ భానుమతి నటించారు. ఆవిడ నటన గురించి భానుమతి నటన గురించి అందరికీ తెలిసిందే. ఆమె నెంబర్ 1 అన్నమాట. ఆ స్థానం ఆ రోజుల్లో. ఆనాడు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులు, పాత్రికేయులు ఇంకా అనేక రకాల్లో ప్రముఖులందరూ ఆమెను ప్రశంసించారు. అలాగే టైటిల్ రోల్ అంటే ఆ టైటిల్ అంటే బాటసారి అనే టైటిల్ రోలు నటించినటువంటి వారు. ఆయన పేరు చెప్పగానే నిజంగా ఆయన నటన అసలు ఇందులో ఎంత గొప్పగా ఉందో, నట సామ్రాట్ ఎక్కినేని నాగేశ్వరరావు గారి నటన, అసలు ఆయనైనా ఈ పాత్రలో ఉన్నారు అంటే ఏ రకంగా ఆయన ఈ పాత్రలో ఒదిగిపోయారు అని చెప్పుకోవడానికి ఆ రోజుల్లో నిజంగా ఎంతోమంది ఏమిటి నాగేశ్వరరావు గారైనా ఇలా నటించారు అంటే ఆ పాత్రలోకి ఆయన పరకాయ ప్రవేశం చేశారనమాట. అంత అద్భుతంగా నటించారు. అలాగే సంగీతం విషయానికి వచ్చినట్లయితే సంగీత నిధి మాస్టర్ వేణు ఈ పాటకు బాణీలు సమకూర్చారు. ఆ రోజుల్లో మాస్టర్ వేణు అంటే ఆయన లేని సినిమా లేదనమాట. ఆయన స్వరపరిచిన రాగాలు పాటలు జనహృదయాలలో శుతిమెత్తగా తాకి మనసుల్ని పరివేశింపజేసేవి. లోకమెరుగని బాల పాటకు ఆయన ఎన్నుకున్న రాగం భాగేశ్వరి రాగంలో ఈ పాటను ఆయన అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా ఈ బాటసారి సినిమా గురించి ఆ రోజుల్లో పెద్ద సంచలనమే రేగిందనమాట. అసలే ఎంతో అందంగా ఉండేటటువంటి నాగేశ్వరరావు గారు, ఆడుతూ పాడుతూ హుషారుగా ఉండే నాగేశ్వరరావు గారు ఈ పాత్రను ఎలా చేశారు అంటే అందులో ఆయన పరకాయ ప్రవేశం చేశారని అందరూ అనేవారు. నమస్తే, సెలవు.